హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ భారతీ డైరీ ఛానల్. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, వీడియో నచ్చినట్టయితే చాలామందికి షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పొజిషన్లో డైరీ ఫామ్ పెట్టొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో డైరీ ఫామ్ పెట్టొచ్చా? కెన్ వి స్టార్ట్ డైరీ ఫామ్ ఎట్ దిస్ పొజిషన్ ఎట్ దిస్ టైం అని చాలామంది మెసేజ్లు పెడుతుండ్రు. కరెక్టే, మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. ప్రతి బిజినెస్కి కూడా ఇవాళ మీరు చూడొచ్చు, ఏ బిజినెస్కైనా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఏ బిజినెస్కైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కిందికి ఉంటుంది, పైకి ఉంటాయి. ఒక్కొక్కసారి లాభసాటిగా ఉంటుంది, ఒక్కొక్కసారి నష్టాలు ఉంటాయి. అది ఏ బిజినెస్కైనా కామనే. హోటళ్ళు చూసినా కూడా ఒకసారి బాగా నడుస్తుంది, ఒకసారి బాగా నడవదు. ఫంక్షన్ హాల్లు చూసినా కూడా ఒకసారి సీజన్ ఉంటే బాగా నడుస్తుంది, ఒక్కొక్కసారి బాగా నడవదు. మీరు ఏ బిజినెస్ అయినా కూడా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి, మొత్తం డమాల్ అయిపోయి పడిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమింగ్ లేదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది. అట్లా అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ చేయకుండా వేరే పని ఏమైనా చేయగలుగుతారా? రైతులకు ఎప్పుడు నష్టాలే వస్తుంటాయి. అప్పుడప్పుడు అరుదుగా ప్రాఫిట్స్ వస్తాయి రైతులకు అని చెప్పి రైతు వ్యవసాయం చేయకుండా మానేస్తున్నాడా? సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చిన్న లాజిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, డైరీ ఫాము ప్రస్తుతం ఉన్న పొజిషన్లో చేయొద్దని చెప్తాం. ఎందుకంటే డైరీ ఫామ్ బిజినెస్ చేయండి, కానీ ఎట్లా చేయండి అంటే ఇప్పుడే ఇమ్మీడియట్ లాభాలు రావాలన్నట్టుగా చేయకూడదు. డైరీ ఫామ్లో ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే మిల్క్ రేట్ అనేది తగ్గింది. గత చాలా రోజుల నుంచి తక్కువనే ఉంది. రూ. 48 ఆవు పాలకు వచ్చేది ఇప్పుడు రూ. 38 మాత్రమే వస్తుంది. ఇంకా కొందరికైతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అయితే రూ. 33, రూ. 34 ఇస్తున్నాయి. మాకు ఇక్కడ ముల్కనూరు దగ్గరలో ఉంది కాబట్టి ముల్కనూరు వాళ్ళు బాగా పర్లేదు, బాగానే ఇస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఏమైందంటే, వాళ్ళకు రోజు మార్కెటింగ్ ఉన్నది 80,000 లీటర్ల మార్కెటింగ్ ఉంటే, వాళ్ళకి పాలు వచ్చేసి 90,000-95,000 లీటర్లు పాలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా 1,20,000 లీటర్లు పాలు వచ్చేది. అంటే మార్కెట్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ పాలు వస్తున్నాయి అన్నట్టు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు? రేటు తగ్గిస్తారు. రైతుకి ఇచ్చే రేటు తగ్గిస్తారు. ఎందుకంటే పాలు విపరీతంగా వచ్చినప్పుడు దాన్ని ఆపాలి కదా! దాన్ని ఏమంటారు తెలుగులో? దాన్ని ఏదో ఒక కట్ డౌన్ పొజిషన్ పెట్టి దాని పాలను తగ్గియాలంటే రేటు తగ్గియాలన్నట్టు. సరే, అట్లా రేటు తగ్గింది. తగ్గినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకు పాల రేటు విషయంలో మంచి రేట్ బాగాలేదు కాబట్టి నష్టాలొస్తాయి ఫస్ట్‌ది. ఇంకొక విషయం చూస్తే, దానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ 1 లీటర్ ఆఫ్ మిల్క్. ఒక లీటర్ మిల్క్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది? అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు నువ్వు దానా ఇస్తావు, ఎండుగడ్డి ఇస్తావు, పచ్చిగడ్డి ఇస్తావు, లేబర్ ఇస్తావు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక లీటర్ ఉత్పత్తి తయారు చేయాలంటే ఇవన్నిటి చూసుకునేది ఉంటే దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, లేబర్, కరెంటు బిల్లు ఇవన్నీ టోటల్ చేసుకుంటే మిల్క్ మనకు ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయని చూసుకుంటే డివైడెడ్ బై ఈ కాస్ట్ పే చేసేదంటే మనకు ఎంత పడుతుంది, ఒక కాస్ట్ ఆఫ్ లీటర్ పర్ మిల్క్ ఎంత పడుతుంది అన్నది మనకు తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు మాత్రం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. దానా రేట్లు అన్నది నెక్స్ట్ పాయింట్కి వచ్చేసిందంటే, దానా రేట్లు అన్నది విపరీతంగా పెరిగిపోయినాయి. మనం చూడొచ్చు, దానా రేట్లు కూడా ఒకసారి తగ్గుతాయి, ఒకసారి పెరుగుతాయి. దానా రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక మక్కపిండి ఏది ఉంటే రూ. 26 నుంచి రూ. 28 కేజీ మక్కపిండి ఉంది. పెసరచున్ని వచ్చేసి రూ. 3,000 అంటే రూ. 30 పర్ కేజీ ఉంది. రూ. 3,000 టన్ ఉంటుంది. క్వింటాల్ ఉంటుంది. సరే, ఇట్లా ఇదే కాకుండా పత్తి చెక్కు వచ్చేసేది ఉంటే, అంటే కాటన్ కేక్ అంటారు, ఇది దాదాపు రూ. 35 దాటిపోయింది. సో నువ్వు రూ. 35 దాటిపోయిందంటే, నువ్వు రూ. 35 దానా వేసి రూ. 35 పాలకు రేటు తీసుకునేది ఉంటే నువ్వు ఎంత నష్టపోతావో చూసుకోండి. అంటే లేబరు ఇంక ఇవన్నీ అడిషనల్ కాస్ట్ అవుతాయి అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా ఈ కాస్ట్ దానా ప్రైస్లు ఎక్కువ ఉన్నప్పుడు, మిల్క్ రేట్ డౌన్ ఉన్నప్పుడు డైరీ ఫార్మ్స్ మనం మన ఫ్యూచర్ ఎట్లుంటుందో ఏందనేది మనం చెప్పలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, పాల డిమాండ్ ఎక్కువ ఉంటుంది, పాల షార్టేజ్ ఎక్కువ వస్తుంది.
కామన్‌గా ఏందంటే ఇదివరకు సమ్మర్‌ల డైరీ ఫార్మ్స్ అనేవి పెడితే లాభసాటిగా సమ్మర్‌లో మాత్రం లాభసాటిగా ఉండేది. కానీ గత 2, 3 సంవత్సరాలుగా డైరీ సమ్మర్‌లో గూడా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువైతుంది. మిల్క్ ప్రొడక్షన్ అనేది సమ్మర్‌లో గూడా ఎక్కువైతుంది. సో, ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ప్రతి ఒక్క రైతుకు, పాడి రైతుకు, పాలు పోసే రైతుకు ఇబ్బందులన్నీ వస్తాయి. ఇప్పుడేమైతుందంటే ఎందుకిది వచ్చిందంటే గ్రామాలలో ఇంతకుముందు ఒక బర్రె, ఒక ఆవు ఉంటే చాలా ఎక్కువ ఒక రైతుకు. ఇవాళ గ్రామాలలో జీవనోపాధిగా డైరీని ఎక్కువ మంది 4, 5 పశువులు పెట్టుకుంటున్నారు. వాటి పాల ద్వారా నెలకు ఒక జీతం వచ్చినట్టు ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి పాలను డైరీ ఫార్మ్స్‌ని 4, 5 ఆవులతోటి స్టార్ట్ చేస్తున్నారు ప్రతి రైతు. ఇట్లా చేసినప్పుడు ఏమైతుందంటే పాలన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అయితున్నాయి. ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అక్కడ మార్కెట్‌లో ఏందంటే అక్కడ మార్కెట్ లేకపోయేసరికి వాళ్ళ ఉన్న మార్కెట్ కంటే పాలెక్కువొస్తున్నాయి గాబట్టి డిమాండ్, సప్లై అంటారు దీన్ని. డిమాండ్ తక్కువుంది. సప్లై ఎక్కువుంది. ఇట్లాంటివి ప్రతి దాంట్లో కామన్. ఏ బిజినెస్‌లో అయినా కామన్. సో, ఇలాంటప్పుడు మనమేం జేయాలి? మనమేం జేయాలంటే డైరీ ఫార్మ్ ఈ ఈ టైంలో మనం స్టార్ట్ చేయకుంటుంటే మంచిది. డైరీ గురించి మీరు రిసర్చ్ జేసుకోండి. లేకుంటే ఏదైనా డైరీ ఫార్మ్‌లో పని జేయడానికి చూడండి. లేదంటే ఇంకా డైరీ గురించి పెట్టాలి బిజినెస్ డైరీ ఫార్మే పెట్టాలి. ఇగ మనకిగ వేరే ఆప్షన్ లేదనుకున్న వాళ్ళు మాత్రమే దీని మీద రిసర్చ్ చేయండి. మీ దగ్గర చుట్టుపక్కల కంపెనీస్ పాల రేట్ ఎట్లిస్తున్నాయో చూడండి. వాటికి డిమాండ్, సప్లై అంటే మీరు షార్టేజ్ పడుతున్నాయా? ఎక్కువైతున్నాయా పాలన్నది అది గమనించుకోండి. మీ చుట్టుపక్కన దానా షాపులల్ల దానా రేట్లు ఎట్లున్నాయో చూడండి. కొందరికి ఏమైతదంటే పక్కనే మిల్లుండే అదృష్టం ఉంటది. కొంచెం రేట్లు తక్కువ రావచ్చు. కొందరు పక్కనే కంపెనీస్ ఉంటాయి. పాల సేకరణ చేసే కంపెనీస్. వాడు కొంచెం ఎక్కువ రేట్ ఇయ్యొచ్చు. ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని మీరు డైరీ ఫార్మ్స్‌ని స్టార్ట్ జేయొచ్చు. స్టార్ట్ జేసుకునే వాళ్ళు స్టార్ట్ జేసుకోవచ్చు. కానీ ఈ టైంల మనకు మిల్క్ రేట్ లేదు. దానా ప్రైజెస్ ఎక్కువున్నాయి. కాబట్టి ఈ టైంలో కష్టం. మీ దగ్గర డబ్బున్నదనుకోండి. అంటే డబ్బుండి ఈ టైంలో ఆహ్, ఎట్లంటే సూడి పశువులను తీసుకొనుడో, లేకుంటే హీఫర్స్‌ని పెంచుకొనుడో, ఇక డైరీ ఫార్మ్ బిజినెస్ కంపల్సరీ ఉండాలని నాకు అనుకున్న వాళ్ళు హీఫర్స్‌ని పెంచుకోవచ్చు, సూడి పశువులను పెంచుకోవచ్చు. పెంచి డైరీ బిజినెస్ అంటే ఏందంటే, ఈ సుడి పశువులను, హీఫర్స్‌ని తీసుకొని అంటే హీఫర్స్‌ని తీసుకొని వాటిని పెంచి, వాటిని కట్టించి, వాటిని ఈనే దశలో అమ్మితే అదొక లాభసాటిగా ఉంటది. నెక్స్ట్ విషయం ఏందంటే సూడి పశువులనైనా తీసుకొని 2 నెలల, 3 నెలల సూడి పశువులను తీసుకొని, అది నిండు సూదికి వచ్చినప్పుడు అమ్మినప్పుడు గూడా, అప్పుడు గూడా లాభసాటిగానే ఉంటుంది. అంటే బిజినెస్ అంటే బిజినెస్ అంటే ఓన్లీ పాల మీదనే ఆధారపడ్డ వాళ్ళు నష్టపోతారు. డైరీని అన్ని రకాలుగా చూడాలే. అన్ని కోణాలల్ల చూడాలే. దీన్ని పర్మనెంట్‌గా మనం ఈ డైరీ బిజినెస్‌లో ఉన్నామంటే ఒక పాలొక్కటే కాదు. మిగతా అన్ని యాంగిల్స్‌ని దృష్టిలో పెట్టుకోవాలే. వర్మి కంపోస్ట్ పాలతో వచ్చే పెండొస్తది. దాన్ని వర్మి కంపోస్ట్ చేసుకునే తట్టు మన దగ్గర లేబర్ ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ ఏ బిజినెస్ అయినా ఏందంటే అధిక డబ్బున్న వానికి ఇవన్నీ కొంచెం ఈజీ గాబట్టి వాళ్ళకు లాభసాటిగా ఉంటది. ఓన్లీ డబ్బున్న వానికే లాభసాటిగా ఉండదు. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో కూర్చుంటా. ఊర్లో నాది డైరీ ఫార్మ్ నడవాలే. ఎక్కడనో 100 కిలోమీటర్ల, 200 కిలోమీటర్ల అవతల నా డైరీ ఫార్మ్ నడవాలే. సీసీ కెమెరాలు బెడతా. సూపర్వైజర్‌లను బెడతా. మేనేజర్‌ని డైరీ ఫార్మ్ కన్నది ఇంటోనికైనా మట్టికైనా ఇంటోడు గావాలన్నట్టు డైరీ ఫార్మ్ మాత్రం కంపల్సరీ ఓనర్ ప్రెజెన్స్ అన్నది డైరీలో కంపల్సరీ ఉండాలి. ప్రెజెన్స్ ఉండాలి. దాని మీద అవగాహన ఉండాలి. దాని మీద నాలెడ్జ్ తెచ్చుకుంటుంటడు. రేట్ తక్కువైనప్పుడు ఏం జేయాలని జూస్తుంటడు. ఇవన్నీ అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే డైరీలకు రండి. అంతే తప్పించి ఇదేదో వేరే బిజినెస్ లెక్క ఇది చేద్దామనుకుంటే ఇది 24/7 24 గంటలు పనుంటది. ప్లస్ లైవ్ స్టాక్ బిజినెస్ తోటి మనం పని చేస్తున్నాం కాబట్టి లైవ్ స్టాక్ అంటే మనలాగానే వాటికి కూడా రోగాలొస్తాయి, జరాలొస్తాయి. ఇప్పుడు మిషన్ ఉన్నదనుకోండి, మిషన్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓ వాటర్ బాటిల్ తయారు చేసేటోడు ఒక స్విచ్ ఏసేదుంటే 1000 బాటిల్ టక్కునొస్తాయి. మిషన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యేదుంటే మెకానిక్ వచ్చి చేస్తాడు. కానీ లైవ్ స్టాక్ బిజినెస్‌కేందంటే దానికి జరమొచ్చినప్పుడు డాక్టరొచ్చి చేసినా ఆ జరం తగ్గేదాకా అది పాల దిగుబడి అనేది ఇయ్యదు. మెకానిక్ ఏమున్నది సామాను దొరికేదుంటే వేరే ఫ్యాక్టరీలలో టక్కునొచ్చి ఫిట్ చేస్తాడు. తర్వాత స్విచ్ చేయంగానే మిషన్ నడుస్తది. కానీ ఇది అట్లా గాదు. లైవ్ స్టాక్ బిజినెస్ చాలా డేంజరస్. చాలా కష్టతరంగా ఉంటుంది.
తొందరపడి చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. సార్ ఇప్పుడు మేము డైరీ ఫార్మ్ పెట్టాలి. నాకు 10 ఎకరాల భూమి ఉంది. వాళ్ళందరికీ కూడా చెప్తుందేందంటే, తొందర పడకండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఎనకట సామెత ఉంది. ఆ సామెత ప్రకారం నిదానమే ప్రధానం. మెల్లమెల్లగా నేర్చుకోండి. లెర్న్. ఫస్ట్ యూ హావ్ టు లెర్న్. దెన్ యూ హావ్ టు అక్వైర్ నాలెడ్జ్. ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి. అంటే ఒక అవగాహన తెచ్చుకోండి. దాని మీద శోధించండి, పరిశోధించండి. ఇంకా కొన్ని తెలియని విషయాలు తెలుసుకోండి. దాంట్లో ఉన్న లోగొట్టులేందో తెలుసుకోండి. డైరీలో బిజినెస్ ఉండే లోతేందో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు డైరీ రంగంలో అడుగుపెట్టండి. అంతేగాని ఈత రాని వాళ్ళని బావిలో దుంకితే ఎట్లయితే మునిగిపోతారో, అదే విధంగా డైరీ ఫార్మ్ గురించి తెలవకుండా ఇక డైరీ బిజినెస్‌లోకొచ్చినోళ్ళు నష్టపోతారు. అన్నీ తెలుసుకునే ఎక్స్‌పర్ట్ ఎందుకు మంచి ఈతొచ్చినోడు స్విమ్మింగ్ పూల్‌లో దునికినా ఉంటాడు, బావిలో దునికినా తేలుతాడు, ఈత కొడతాడు. సో, ఇది గూడా అంతే. ఇదేమో రాకెట్ సైన్స్ అయిన బిజినెస్ గాదు. ఇగ అన్ని బిజినెస్‌లతోటి పోలిస్తే కొంచెం కష్టమైన బిజినెస్. కానీ అందరంటారు. ఇప్పుడు మీరు నెట్‌లో గూడా సెర్చ్ చేస్తే ఏమైతదంటే, డైరీ ఈజ్ ఎ ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటారు. లేదు, లేదు. ఎవర్ గ్రీన్ కాదు. ఎవర్ గ్రీన్ ఎప్పుడుంటది? దానికుండే కష్టాలు దానికుంటాయి. దానికి ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు గూడా అడుగుతుర్రు. ఇప్పుడు మాకు రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది సార్. బాగా డౌన్ ఉంది. ఇప్పుడు మేము ఏం జేయాలనో అర్థమైతలేదు. మాకు ఇక ల్యాండ్ ఉంది గాబట్టి మేము ఒక 20 బర్రెలు పెడదాం అనుకుంటున్నాం. ఒక 10 ఆవులు పెడదాం అనుకుంటున్నాం. అట్లా ఇట్లా అని ప్లాన్ జేస్తున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళకేందంటే మీ దగ్గర డబ్బు ఉండి రెగ్యులర్ ఇన్‌కమ్ రావాలి. సరే కష్టమో, తక్కువనో, ఎక్కువనో తర్వాత ఫ్యూచర్‌లో లాభపడాలి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఏదో ఒక పని జేయాలి గదా! మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని జేస్తూ బతకాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అంతే తప్పించి మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ వదిలిపెట్టి దీంట్లో వచ్చేది రియల్ ఎస్టేట్‌లో ఉన్న లాభాలు దీంట్లో ఎన్నటికీ, ఎప్పటికీ ఉండవు. సార్ నేను మెడికల్ షాప్ పెట్టుకున్నా. మెడికల్ షాప్ పెట్టుకున్నా. నాకు రోజు కూర్చొని, కూర్చొని బోర్ కొడుతుంది. నేను వచ్చి మెడికల్ షాప్‌లో ఉన్న లాభాలు గూడా డైరీలో ఉండవు. మీరక్కడ ఏం చేసేదేం లేదు. ఓ టాబ్లెట్ కొంటారు, రూ. 5 కొంటారు, రూ. 7కి అమ్ముతారు. అక్కడ లాభం అన్నది క్లియర్ కట్‌గా ఉంటది. దీంట్ల అట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. అసలు ఏమైతదో మనకు తెలవదు. ఎప్పుడు ఏమైతదో ఎక్స్‌పెక్టేషన్స్ తెలవదు. వర్షం పడ్డప్పుడు పాలకు దిగుబడి తగ్గుతది. ఎండ కొట్టినప్పుడు పాల దిగుబడి తగ్గుతది. జరం వచ్చినప్పుడు పశువులోకి ఏమన్నా రోగాలొచ్చినప్పుడు పాల దిగుబడి తగ్గుతది. జరాలొచ్చినప్పుడు పాల దిగుబడి తగ్గుతది. నువ్వు దానా ఎయకున్నా పాల దిగుబడి తగ్గుతది. నువ్వు గడ్డి సరిగ్గా ఎయకున్నంత పాల దిగుబడి తగ్గుతది. ఇట్లా 100 కారణాలుంటాయన్నట్టు. కర్నూలు సాగుకు 100 కారణాలన్నట్టు డైరీ ఫార్మ్‌లో నష్టపోవడానికి 100 కారణాలుంటాయన్నట్టు. ఒక రోజు నీళ్లుండవు. ఓసారి కడగకుంటే పాలు తగ్గుతాయి. ఇట్లా లేబర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంటాయి. వచ్చినప్పుడు చాలా ఎఫెక్ట్ అయితుంది డైరీ ఫార్మర్స్‌కి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ ఏందంటే లాస్ట్ క్లారిటీ అండ్ వన్స్ అగైన్ ఒకసారి కంక్లూజన్ ఇస్తున్నా. ఈ టైంలో అన్ని బిజినెస్‌లకొచ్చినట్టే డైరీకి గూడా అప్పుడప్పుడు ఎ ఎక్కువ దగ్గులు అంటారు గదా! ఎక్కువ దగ్గులో ఏదో అంటారు గదా! తెలుగులో. అదే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అలాంటిది ఆ పరిస్థితులల్ల ఎప్పుడైనా తక్కువున్నప్పుడు మనం ఏం జేయాలన్నది మీకు జెప్పినాం. ఎక్కువున్నప్పుడు పాల దిగుబడి ఇప్పుడు పాల ధర ఎక్కువున్నప్పుడు మన దగ్గర పాల దిగుబడి ఎక్కువుండాలే. ఈ చిన్న లాజిక్. ఆహ్, పాల ధర తక్కువున్నప్పుడు మన దగ్గర దిగుబడి తక్కువుండేటట్టు చూసుకోవాలి. దీన్ని బ్యాలెన్సింగ్ అంటారన్నట్టు. ఇది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి బిజినెస్‌లో. ఈ బిజినెస్‌లో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఇలాంటి లాజిక్స్ అన్నీ పాటించాలి. తక్కువ ధరకు దానా తీసుకునేటట్టు ఉండాలి. తక్కువ ధరకు దానా వచ్చినప్పుడు స్టాక్ పెట్టుకోవాలి. ఇలాంటి మెళకువలను డైరీ ఫార్మ్‌లో పాటించాలి. అన్నిటికంటే ముందు డైరీకి ఒక గురువును ఎంచుకోండి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌ని ఒక గురువుగా పెట్టుకోండి. ఆయన చెప్పినట్టు పద్ధతులు అవన్నీ కూడా పాటించండి. మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి డైరీ నడిపిస్తున్న వారుంటారు. వాళ్ళే ఒక అనుభవస్తులు. వాళ్ళే మీకు పాఠాలు చెప్తారు. వాళ్ళు మీకు పాఠాలు చెప్పినంత మాత్రాన వాళ్ళ నాలెడ్జ్ ఏమి ఎళ్ళిపోదు. వాళ్ళేమి నష్టపోరు. ఇది ఎప్పటికీ ఎవరికీ కంప్లీట్ అయిన బిజినెస్ కాదు. సో ఫ్రెండ్స్ అడగండి, తెలుసుకోండి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయండి. దెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇదే సిద్ధాంతము. నేర్చుకోండి, తెలుసుకోండి, శోధించండి, తర్వాతనే ఉపయోగించండి. అంటే దాన్ని ఉపయోగంలోకి తేండి. అంతే తప్పించి తొందరపడి డైరెక్ట్ రాకండి. ఇది నా మనవి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నేను కూడా డైరీ ఫార్మ్ తీసేసిన. కొన్ని రాజకీయ కారణాల వల్ల డైరీ ఫార్మ్ మా గ్రామంలో ఆపేసిన ప్రస్తుతం టెంపరవరీగా. పర్మనెంట్‌గా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే డైరీ అన్నది డబ్బుల కోసం కాదు నేను పెట్టేది. నాకొక ఇష్టంతో కూడుకున్నది. నాకొక మక్కువ, నాకొక ప్యాషన్.
డైరీ అంటే పిచ్చి అంటారు చూసినావా? వీడు డైరీ పిచ్చోడురా అంటారు చూసినావా? అట్లాంటి పిచ్చి. డైరీ లేకున్నా గూడా మీకు ఇయాల పాఠాలు చెప్తా. ఎందుకు పాఠాలు చెప్పగలుగుతానంటే ఒక 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ నాకు ఈ డైరీ ఇండస్ట్రీలో ఉంది. ఇంతకుముందేంటే నేను బీటెక్ చదువుకున్నానండి. అది 4 ఏండ్లు. ఎంటెక్ చదువుకున్నానంటే అది 2 ఏండ్లు. బీటెక్, ఎంటెక్ నాకేమైంది 4 + 2 6 ఏండ్లయింది. పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఇంకొక 3 ఏండ్లు అయితది. అంటే ఎంత అయితదండి? 9 ఏండ్లు అయితది. 9-10 ఏండ్లు పీహెచ్‌డీ వచ్చేస్తది. డాక్టరేట్ వస్తది. కానీ ఈ డైరీలో నాకు 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. అంటే డబుల్ పీహెచ్‌డీ చేసినంత అనుభవం నాకున్నది గాబట్టి, నేను మీకు చెప్తున్నా. కొత్తగా వచ్చే నా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కైనా, కొత్తగా డైరీ బిజినెస్ పెట్టేవాళ్ళైనా గూడా, కొత్తగా ఇంకా ఏదో చేద్దామనుకునే వాళ్ళైనా గూడా, వాళ్ళందరికీ నేను గైడెన్స్ ఇయ్యగలుగుతాను. సబ్జెక్ట్ చేయగా వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాను. వాళ్ళను ఫెయిల్ గాకుండా చూడడం అన్నదే నా బాధ్యత. ఇది నా 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. నా అనుభవం వాళ్ళకైనా ఉపయోగపడాలని జెప్పి కోరుకుంటున్నా. నమస్తే ఫ్రెండ్స్. సెలవు. ఇక మీ మనోజ్ రెడ్డి.